హలో సనాబ్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాటిక్ సమస్య కదా. పై నెట్వర్క్ నుంచి గుడ్ న్యూస్ అలాగే బ్యాడ్ న్యూస్ రెండు అయితే ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈరోజు ఏప్రిల్ 21వ తారీఖున. సో ఏప్రిల్ 20వ తారీఖు నుంచి గుడ్ న్యూస్ అనేవి స్టార్ట్ అయితే అయిందనమాట. సో అది ఏంటి అనేది మీకు చెప్తాను. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మనకు ఏప్రిల్ లాస్ట్ మంత్ వరకు, ఈ నెల లాస్ట్ వరకు మనకు 11 లక్షల ఐడి అనేది మైగ్రేట్ చేయబోతున్నారు. పై కోర్ టీము 11 లక్షల మంది ఐడి అనేది ఇక్కడ మైగ్రేట్ కాబోతున్నాయి. సో అందులో 1,08,00,000 కాయిన్ అనేవి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. అంటే 11 లక్షల ఐడి అనేది ఇక్కడ 9 స్టెప్ కంప్లీట్ అయితే అవుతుంది. సో అందులో కాయిన్స్ అన్లాక్ అయ్యేది మాత్రం 1,08,00,000 కాయిన్స్ అనేవి అన్లాక్ కాబోతున్నాయి. సో వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. మా ఆఫీస్ ఎదురుగా ఒక షెడ్ అయితే ఉంది అనమాట. అక్కడ నుంచి సౌండ్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. సారీ, ఏమనుకోవద్దు. సో 11 లక్షల ఐడి అనేది ఇక్కడ ఈ నెల లాస్ట్ వరకు మైగ్రేట్ చేయబోతున్నారు. అంటే 9 స్టెప్ కంప్లీట్ చేయబోతున్నారు అనమాట. సో అందులో మా ఐడి కూడా ఉండొచ్చు, మీ ఐడి కూడా ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ కావచ్చు, ఆ మంత్ కావచ్చు, నెల ఇక్కడ 5 మిలియన్ కానీ 10 మిలియన్ కానీ మైగ్రేషన్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో ఈ నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు 11 లక్షల ఐడి అనేది మైగ్రేట్ కాబోతూ ఉన్నాయి. అలాగే అందులో 1,08,00,000 కాయిన్ అనేవి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది చెప్తాను మీకు. బ్యాడ్ న్యూస్ వచ్చేసి 1,08,00,000 కాయిన్స్ మొత్తం మనకు ఎక్స్చేంజ్ ట్రేడింగ్లోకి వస్తే కనుక ప్రైస్ అనేది డంప్ అయిపోతుంది. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ప్రైస్ అనేది ఎంక్రీజ్ అయితే అవ్వదు, పెరిగే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో ఇది ట్రేడింగ్లోకి రాకుండా గూడ్స్ అండ్ సర్వీస్ డియాప్స్లోకి డివైడ్ చేస్తే కనుక బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎక్స్చేంజ్లో 7 బిలియన్ కాయిన్స్ మాత్రమే అయితే ఉన్నాయి. సో ఈ మైగ్రేట్ అయిన కాయిన్స్ కూడా అందులోనే డిపాజిట్ చేస్తే కనుక, ఎక్స్చేంజ్లోకే తీసుకెళ్ళి పెడితే కనుక సో ఉన్న ప్రైస్ కూడా డంప్ అయిపోతుంది. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు పై కోర్ టీం నుంచి, పై నెట్వర్క్ ప్రాజెక్ట్ నుంచి. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ మంత్ 14, 15, 16 తారీఖున పెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఆ ఈవెంట్లో నికోలస్ గారు ఏం మాట్లాడుతారో అనేది చూడాలి ఈ పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి. పై నెట్వర్క్ పై కాయిన్ వచ్చేసి ప్రైస్ చూడాల్సింది మనం ఇప్పుడు కాదు, డియాప్స్ మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత. సో అప్పుడు మనం ప్రైస్ అనేది చూస్తాం. ఆ తర్వాత ఇందులోకి పెద్ద ఇన్వెస్టర్స్ రావాలి. ఎక్కువ బిట్ కాయిన్స్లో ఉన్న వాళ్ళందరూ పై నెట్వర్క్ ప్రాజెక్టులకి వస్తే మాత్రం అప్పుడు పై కాయిన్ ప్రైస్ అనేది హైప్ అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. పై కాయిన్ ప్రైస్ చూడాలి అంటే మనము ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే తప్పితే సో అప్పటి వరకు మనం ప్రైస్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ $1, $2లోనే మనకు ఈ సంవత్సరం మొత్తం పోతుంది. ఈ సంవత్సరం లాస్ట్ కల్లా మనకు నాకు తెలిసి ఒక $3 to $4, $5కి రీచ్ అవ్వచ్చు. అంతేకాని సో అంతకన్నా ఎక్కువ రీచ్ అయితే అవ్వదు. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి. సో పై కాయిన్ని బై చేయాలి, కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మాత్రము ఫ్యూచర్ ఆఫ్ మనీ కోసం ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కొనుక్కొని పెట్టుకోండి. సో ఈరోజు కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ మంత్ మీకు ప్రైస్ వస్తుందేమో అలా ఆశపడి మీరు కొనొద్దు. సో అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాయి మీ అమౌంట్ అనేది. సో క్రిప్టోలో అలాగే ఉంటాయి. వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మాత్రం మీకు మంచి ప్రైస్ అయితే వస్తుంది. ఒక 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ వెయిట్ చేస్తామంటే మీరు కొనుక్కోండి. సో అర్థమైందిగా. అండ్ సేల్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం సేల్ చేసేసుకోండి. మీకు మంచి ప్రైస్ వస్తుంది. ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అనుకుంటే అలాగే కూర్చుంటే రాదు. సో ఇదే ప్రైస్ అయితే నడుస్తుంది. మహా అంటే 1.5 అంతకన్నా ఎక్కువ అయితే రాదు. సో సేల్ చేయాలనుకున్న వాళ్ళు సేల్ చేసేసుకోండి. 1000 ఉంటే 500 సేల్ చేసుకోండి, ఒక 500 అనేది ఉంచుకోండి. సో అర్థమైందిగా. సో నేను ఏం చెప్పానంటే ఇంతకుముందు వీడియోస్లో నేను ఈ నెల ఏప్రిల్ 25వ తారీఖు నుంచి ప్రైస్ అనేది హైప్ అవుతుంది అని చెప్పాను. బట్ ఇక్కడ మైగ్రేట్ అవుతున్నాయి. కొత్త ఐడీస్ అనేవి ఇక్కడ అన్లాక్ అవుతున్నాయి. అన్లాక్ అవ్వడం వల్ల ఆ కాయిన్స్ మొత్తం ఎక్స్చేంజ్లోకి తీసుకొచ్చి పెడుతున్నారు వీళ్ళు ట్రేడింగ్లోకి. సో ట్రేడింగ్లో ఎక్కువ కాయిన్స్ రావడం వల్ల ఇక్కడ ప్రైస్ అనేది డంప్ అవుతుంది. సో ట్రేడింగ్లోకి తీసుకురాకుండా వీళ్ళు గూడ్స్ అండ్ సర్వీస్ యూటిలిటీకి ఈ అలాగే ఉంచితే కానీ సో ఇక్కడ ఎక్స్చేంజ్ ప్రైస్ అనేది హైప్ అవుతుంది. అప్పుడు వచ్చిన కాయిన్స్ మొత్తం, మైగ్రేట్ అయిన కాయిన్స్ మొత్తం ఇక్కడ ఎక్స్చేంజ్లోకి రావడం వల్ల ఇక్కడ ప్రైస్ అనేది డంప్ అయిపోతుంది. సో పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చే వరకు ఈ పై కాయిన్ వాల్యూ అనేది హైప్ అయితే అవ్వదు. సో అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ప్రైస్ అనేది మంచి ప్రైస్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడైతే రాదు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అనేది వెయిట్ చేయాలి. బిట్ కాయిన్ కూడా ఒకప్పుడు అలాగే రిలీజ్ అయింది. సో లిస్టింగ్ అయినప్పుడు బిట్ కాయిన్ సో 60 రూపీస్కో 55 రూపీస్కి లిస్టింగ్ అయింది ఒక 15 సంవత్సరాల కిందట. సో ఇప్పుడు చూడండి 1 కోటికి వెళ్ళింది. సో పై నెట్వర్క్ కూడా అలాగే వెళ్తుంది. ఎందుకంటే పై నెట్వర్క్ ప్రాజెక్ట్ కమ్యూనిటీ అనేది అన్నిటి క్రిప్టో కరెన్సీ ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో క్రిప్టోలో
అన్ని కైన్స్ కన్నా పెద్ద కమ్యూనిటీ అంటే ఈ పై నెట్వర్క్ ప్రాజెక్ట్ కమ్యూనిటీ హైయెస్ట్ కమ్యూనిటీ అనమాట. బిట్కాయిన్కి కూడా లేదు, ఇథేరియంకి కూడా లేదు, సొలానాకి కూడా లేదు, ట్రోన్కి కూడా లేదు, యూఎస్డిటీ కూడా లేదు, దేనికి లేదు. నాకు తెలిసిన వరకు, నేను రీసెర్చ్ చేసినంత వరకు పై కాయిన్కి ఉన్న కమ్యూనిటీ ఏ ప్రాజెక్ట్కి అయితే లేదు. సో దానివల్ల మన కాయిన్ వాల్యూ అనేది పెరగడం ఖాయం అనమాట. నెక్స్ట్ ఒక్కొక్క కాయిన్ ₹1,00,000 కూడా వెళ్ళొచ్చు ఒక 10 సంవత్సరాల తర్వాత. సో ఎందుకంటే కమ్యూనిటీ అంత స్ట్రాంగ్ కమ్యూనిటీ, పై నెట్వర్క్ ప్రాజెక్ట్ కమ్యూనిటీ అనేది అంత స్ట్రాంగ్ కమ్యూనిటీ. నెక్స్ట్ పై నెట్వర్క్ ప్రాజెక్టు గూగుల్ క్రోమ్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం కదా, గూగుల్ ప్లేస్లో పై నెట్వర్క్ ప్రాజెక్టు కూర్చోాలని సో పై కోర్ టీము ఇకో సిస్టమ్ని అలా బిల్డ్ చేస్తున్నారు, అలా డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నారు అనమాట వీళ్ళు. సో అర్థమైందిగా. నెక్స్ట్ ఒక 10 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ జనరేషన్లో Web3 సోషల్ మీడియాలకు వచ్చేసరికి మనము గూగుల్ అంటూ ఏముండదు, ఇంకా పై నెట్వర్క్ ప్రాజెక్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు. అప్పుడు ఏది కొట్టినా పై ప్రాజెక్టు క్రోమ్లోకి వెళ్ళి కొట్టాల్సి ఉంటుంది. అలా ఎకో సిస్టమ్ని తీసుకురాబోతున్నారు. సో ఇంకొకటి ఉంది, నెక్స్ట్ మంత్ మనకు ఒక అప్డేట్ రాబోతుంది. పై బ్రౌజర్ అప్లికేషన్లోనే మనకు బై అండ్ సేల్ చేసుకోవచ్చు అనమాట. సో పై బ్రౌజర్లోనే మనము బై అండ్ సేల్ చేసుకునే ఆప్షన్ అనేది తీసుకురాబోతున్నారు. ఓన్ ఎక్స్చేంజ్ తీసుకురాబోతున్నారు అనమాట. నెక్స్ట్ మంత్ తీసుకొస్తారా లేదా లేట్ చేస్తారనేది చెప్పలేను, బట్ అప్డేట్ అనేది వచ్చేసింది. నాకైతే నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉండాలి, అది దొరికితే మీకు స్క్రీన్ షాట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, లేకపోతే నెక్స్ట్ ఒక వీడియోలో అయితే చూపిస్తాను. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.